ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలనను వచ్చే 5 ఏళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గడిచిన 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఆయన. అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేశామని వివరించారు. జనరంజక పాలనలో ఎప్పుడూ ముందుండే వైఎస్ఆర్సీపీ చరిత్రలో నిలిచిపోయేలా మరో అద్భుతమైన ప్రణాళికను ప్రజల ముందుంచింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ సహా 9 ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. పేదలకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో తోడుగా ఉన్నామని, కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని అన్నారు. రాష్ట్రంలో 1వ తేదీ ఠంచనుగా అందజేస్తున్న పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66,34,000 మందికి చేయూత అందిస్తున్నామని తెలిపారు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ రోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం గాని, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం గాని దేశంలో ఏది లేదు. ఇక జగనన్న అమ్మఒడి మరో 2,000 రూపాయలు పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 15,000ను 17,000 చేసి అందజేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల రుణాలను మరో 5 ఏళ్లు కొనసాగిస్తామని ప్రకటించారు సీఎం జగన్. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లు రైతు సంక్షేమం, అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని చెప్పారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసాను 13,500 నుంచి 16,000 చేస్తామని ప్రకటించారు. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇదానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 ఇప్పటికే ఇచ్చామని, మరో 4 విడతల్లో మరో 75,000 ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణమస్తు, షాదీ తోఫా సహా అన్ని పథకాలను కొనసాగిస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళని మళ్ళీ చేయిపట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం జగన్. దీంతో పాటు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగింపుతో పాటు 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు సాయం పెంచుతామన్నారు. 4 విడతలుగా ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 రూపాయలకు పెంచుతామన్నారు. ఆటోలు, టాక్సీలు కొనేవారికి వడ్డీ రాయితీని ప్రకటించారు. వాహనమిత్ర పథకం మొత్తాన్ని 5 ఏళ్లలో 50,000కు పెంచుతామన్నారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర వర్తింపుతో పాటు 10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలవుతోందని, సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. చట్టం అమలు చేసి 50% రిజర్వేషన్లతో నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించామన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి
ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ 5 ఏళ్లలో 13,389 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 5,963 కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం. ఎప్పుడూ జరగని విధంగా ఎస్టీలకు 3,22,000 ఎకరాలను ROFR కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది. చేసేదే చెప్తామని, చెప్పింది చేశాం కాబట్టే హీరోలా ప్రజల్లోకి వెళుతున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, సంపద సృష్టి, పన్నుల భారం, అప్పుల విషయంలోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఇదే కూటమి 2014లో ఏపీ ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. పేదలను ప్రేమించి అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా తాము వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వేయలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. మొత్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. సిద్ధం బహిరంగ సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ ఈ జనరంజక మేనిఫెస్టోతో ప్రజలకు మరింత చేరువవ్వడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.